హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సహరీ స్పెక్ట్రమ్ ఛానల్. నిన్న సబర్మతి రిపోర్ట్ అనే మూవీని చూశాను. ఈ మూవీ G5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ప్రోపగాండా బేస్డ్ మూవీనా అంటే ఎస్, ఇట్ ఈస్. 2002లో జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఈ మూవీని చేశారు. ఎర్లీ 2000స్లో మనం అందరం ఏదైనా ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవాలి అంటే న్యూస్ ఛానల్స్ మీదనే ఎక్కువగా డిపెండ్ అయ్యేవాళ్ళం. ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ట్రైన్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఫాల్స్గా రిపోర్ట్ ఇస్తారన్నమాట. ఈ సినిమాలో మన హీరో మూవీ జర్నలిస్ట్గా చేస్తాడు. అయోధ్య నుంచి అహ్మదాబాద్ వరకు సబర్మతి ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్ వెళ్తుంది. ఈ మధ్యలో గుజరాత్లో గోధ్రా అనే టౌన్లో 2 బోగీస్కి ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. అది యాక్సిడెంట్ కాదు, కొంతమంది కావాలనే చేశారు అని మన హీరో ప్రూవ్ చేయాలి అనుకుంటాడు. బట్ మీకు తెలిసిందే కదా, మీడియా వాళ్ళు నిజాన్ని చెప్పకుండా ఫ్యాబ్రికేట్ చేస్తారు అని. ఆ ఫ్యాబ్రికేట్ చేయడం వల్ల చిన్న రూమ్ నుంచి ఆపరేట్ చేసే ఆ మీడియా ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా ఎమర్జ్ అవుతుంది. హీరోని కెమెరా మ్యాన్ గా పంపిస్తారు గోధ్రాకి. అక్కడ మన హీరో వేరే ఫుటేజ్ కూడా రెడీ చేస్తాడు అన్నమాట ఫైర్ యాక్సిడెంట్ గురించి. ఒక నేషనల్ లెవెల్ పొలిటికల్ పార్టీ గురించి గట్టిగా డప్పు కొడతారు ఈ మూవీలో. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బిగ్గెస్ట్ ఎసెట్ ఈ మూవీకి. మనకి ఒక రకమైన ఆవేదన వస్తుందన్నమాట ఈ మూవీ చూస్తున్నంతసేపు. రీసెంట్గా మన న్యూస్ ఛానల్స్లో చూస్తుంటాం కదా జర్నలిస్టులను, వాళ్ళని గుర్తు తెచ్చుకుంటాం ఈ మూవీలో జర్నలిస్టులను చూస్తున్నంతసేపు. 2002లో జరిగిన ఇన్సిడెంట్కి 2007లో కేసు ఫైల్ చేస్తే 2017లో న్యాయం జరుగుద్ది. ప్రోపగాండా బేస్డ్ మూవీ అని చెప్పి ఈ మూవీని బాగా తొక్కేశారు. బట్ ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ మూవీ. ఈ మూవీని చూసి ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.